హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్సీ వర్గీకరణ గురించి ఎంఆర్పిఎస్ అలాగే మాల మానాడు సంఘాలు ఇద్దరు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చేస్తున్న మనకు ప్రచారాలు, మీటింగులు, ధర్నాలు వీటన్నిటిని గమనించిన తర్వాత ఈ వీడియో చేయాలనిపిస్తుంది. మందకృష్ణ ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, ఒక మీటింగ్ కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా ఈ వర్గీకరణ బిల్లు త్వరగా పాస్ చేయించుకోవాలన్న ఆ తపన, ఆలోచనలో ఆయన పెద్ద ఎత్తున ఇన్నాళ్ళు 30 సంవత్సరాలు చేసిన పోరాటం ఒకటి, ఇప్పుడు బిల్ పాస్ చేయించుకోవటంలో ఆయన చాలా ఆందోళన, చాలా మనకు త్వరగా అది ఎంత త్వరగా చేయించాలన్నట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆంధ్రాలో రిక్రూట్మెంట్ జరగకుండా ఆప్ చేయగలిగాడు, కానీ తెలంగాణలో అది కుదరలేదు. అందుకే రేవంత్ రెడ్డిని దూషిస్తూ మా గొంతు కోసాడని. సరే, ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక జడ్జి గారిని వేశారు, 1 మ్యాన్ కమిషన్. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఆంధ్రప్రదేశ్లో వేశారు. వీళ్ళ రిపోర్టు వచ్చిన తర్వాత ఈ వర్గీకరణ చట్టం చేస్తారని, దానికోసం త్వరగా చేయండి అని చెప్పేసి ఆయన తర్వాత మాదిగ నాయకులు వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే ఆగస్టు 1వ తారీఖున ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ 30 ఏళ్ళు మౌనంగా ఉన్న మాలలు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వర్గీకరణ ఎలా జరుగుద్దో చూస్తాము అని చెప్పేసి మాల నాయకులు కూడా వాళ్ళు ఇంకోవైపు. సో ఒక విధంగా చూస్తే ఎస్సీలలో పూర్తిగా ఒక గ్రేట్ డివైడ్ మనకు పూర్తిగా రెండు వైపులా మనకు మోహరించి ఉన్నారు. బట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము వాస్తవంగా మనము డేటా తీయకుండా, ఎంపిరికల్ డేటా, సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రచురించిన తర్వాతనే చట్టం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అది కండిషన్. సో ఈ 1 మ్యాన్ కమిషన్ వాళ్ళు అవేమి చేయకుండా వాళ్ళ సొంత రిపోర్ట్లు రాసేసి ఇచ్చేస్తే దాని ప్రకారం వీళ్ళు బిల్ పాస్ చేసినా అది చెల్లుబాటు కాదు. మళ్ళీ సుప్రీంకోర్టు కేసు డెఫినెట్గా పోతుంది. ఇవన్నీ నడుస్తాయి. అందువల్ల అలాంటి పరిస్థితి తలెత్తకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనుకూలంగా వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే చేయిస్తే బాగుంటుంది. దానికి కావలసిన టైము మినిమం టైం తీసుకోవాలి. మినిమం టైం తప్పదు. అంతేగాని ఒక నెల రోజుల్లో నాకు కావాలా, 20 రోజుల్లో నాకు కావాలంటే కాదు. సో ఇది ఈ నాయకులు గమనించాలి. తర్వాత రాజకీయ నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా ఇది గమనించాలి. కేవలం 1 మ్యాన్ కమిషన్ ఏదో ఇచ్చేస్తే మనకు దాన్ని చట్టబద్ధత ఉందా లేదా, మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు అనుకూలంగా వాటన్నిటిని కవర్ చేస్తూ రిపోర్ట్ ఇచ్చారా లేదా ఈ 1 మ్యాన్ కమిషన్ అనేది మీరు చూడాలి. అదేం లేకుండా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారా, ఆ రిపోర్ట్ ప్రకారం మేము చేశామంటే కుదరదు. అది చేస్తే మళ్ళా మొదటికి వస్తుంది కేసు. మరి ఇదివరకు 3-4 సంవత్సరాలు చంద్రబాబు గారు చేసిన దాని ప్రకారం వర్గీకరణ అమల్లో ఉన్నది. దాని తర్వాత కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలు మళ్ళా ఆ వర్గీకరణ అనేది ప్రస్తావనే లేకుండా అయిపోయింది. సో మళ్ళీ అలాంటి పరిస్థితి కల్పించుకోకుండా చట్టబద్ధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.